మాకు ఐడియా ఉంటే మేము మీకు ఏదైనా ఫండింగ్ ఇష్యూస్ ఉన్నా మేము హెల్ప్ చేయగలుగుతాం. మాకు తెలియ వీటి మీద నాలెడ్జే లేదనుకోండి. గత నెలలో గుంటూరు నగరంలో డయేరియా ప్రబలింది. డయేరియా వ్యాపించడానికి కలుషిత త్రాగునీరే కారణమని అంతా భావించారు. ఈ సమయంలోనే గుంటూరుకి త్రాగునీరు సరఫరా అయ్యే ప్రదేశాలను కేంద్ర మంత్రి పెమ్మసాని పరిశీలించారు. మళ్లీ డయేరియా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దృష్టి పెట్టారు పెమ్మసాని. తక్కెళ్లపాడు వాటర్ ఫిల్టర్ ప్రాజెక్టును పరిశీలించారు. ఇది మొత్తం 60 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఏదో మొక్కుబడిగా వచ్చి చూశామన్నట్టు కాకుండా గంటకు పైగా తిరిగి నీళ్లు ఎలా శుద్ధి చేస్తారు, ఇక్కడ నుండి ఎలా సరఫరా అవుతాయి అన్న వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. శుద్ధి అయిన నీళ్లను కూడా ఆయన తాగి చూసిన తర్వాతే బయటకు వెళ్లారు. గత ఎన్నికల సమయంలోనూ కృష్ణానది పక్కనే ఉన్న గుంటూరు నగరానికి ఎందుకు త్రాగునీటి సమస్య ఉందో అర్థం కావడం లేదన్న పెమ్మసాని డయేరియా ప్రబలడంతో ఈ సమస్యపై పూర్తిగా దృష్టి సారించారు. తక్కెళ్లపాడు త్రాగునీటి ప్రాజెక్టులో పర్యటించిన పెమ్మసాని ఏమేం వివరాలు అడిగారో ఈ వీడియోలో చూడండి. మనం వాషింగ్ చేస్తాం, ఇక్కడ ఫిల్టర్ చేస్తాం. ఇప్పుడు ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? కృష్ణా నుంచి సార్, మన కృష్ణా కెనాల్ నుంచి 1600 డయా. ఇది 45 MLD ప్లాంట్ సార్. ఇది ఫస్ట్ కట్టిన ప్లాంట్ సార్, 1987లో కట్టింది సార్. దీనికి మన కృష్ణా రివర్ నుంచి వస్తాయి సార్ డైరెక్ట్ వాటర్. ఇదా? అవును సార్, కృష్ణా రివర్ వాటర్. కృష్ణా రివర్ వాటర్ సార్. ఓకే, సో ఇది ఇక్కడ కలిపి వెళ్తుంది. ఇది ఇక్కడ అదేమో కాలము, అదేమో బురద రిమూవ్ చేసేది, ఇదేమో బ్యాక్టీరియా. ఇప్పుడు ఇది ఓన్లీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు చేస్తారా? ఇది ఓకే. ఇప్పుడు ఇది ఏంది అయిపోయింది అంటే బ్లీచింగ్ పౌడర్ నీళ్ళల్లో కలిపేసి సెటిల్ కాకుండా. ఓకే, సో ఇది ఓన్లీ కొన్నిసార్లే కలుపుతారు. ఇది రిస్క్ అయినప్పుడు. ఇక్కడ ఇంకేంటి నెక్స్ట్ గట్టిగా చేస్తుంటారు రెగ్యులర్ గా? 20 సంవత్సరాలు. ఇప్పుడు మొత్తం నీకు ప్రొసీజర్ ఏంటి మొత్తం జరుగుతుందంతా తెలుసా ఇక్కడ అంతా నీట్గా? ఇది ఏంటిది? ఇది పార్షియల్లీ ట్రీటెడ్ వాటర్ ఆ ఫిల్టర్ బెడ్స్ లోకి వెళ్తుంది సార్. ఎవ్రీ డే 10 minutes దీన్ని ఓపెన్ చేస్తారా డైలీ? ఈ బ్రిడ్జి కూడా ఒక అరగంట తిప్పుతాం సార్. అడుగున పేరుకున్న బురద గట్టి పడకుండా ఇది కింద మన స్క్రాపర్ ఉంటుంది సార్, రబ్బర్ షీట్. ఆ షీట్ మొత్తం నెట్టేస్తుంది సార్. ఒకసారి ఏదో ఒకసారి చూపి, అది ఆపరేట్ చేసి చూపించండి. పర్లేదు, ఇప్పుడు పైకి ఎక్కితే కానీ తెలుస్తుందా మనకి? పర్లేదు, అవసరం. ఇవన్నీ తుప్పు పట్టిపోయి ఇవన్నీ పని ఒకసారి మిషన్ అయి చూద్దాం. ఇదంతా కూడా మెయింటెనెన్స్. దీనికి మెయింటెనెన్స్ డబ్బులు ఏమి లేవా? మెయింటెనెన్స్ డబ్బులు లేవా? రేపు ఇవన్నీ ఇరిగిపోతే పగి ఇది డిఫెక్టివ్ ప్లాంట్ సార్. ఇది ఇదా? అయితే లాస్ట్ కమిషనర్ గారు అప్పుడు దీన్ని మళ్ళీ ఫంక్షన్ లో తెచ్చారు సార్. చాలా కాలం ఖాళీగా ఉండిపోయింది సార్ ఇది. అయితే దీన్ని మొత్తం బాగు చేయించారు సార్. మళ్ళీ తుప్పు పట్టిపోయింది కదా ఇవన్నీ ఇరిగిపోయి కింద పడిపోతే ఎట్లా మెయింటైన్ చేయకపోతే ఇవన్నీ అసలు రేపు మళ్ళీ అన్ని ఒక రోజు పడిపోతాయి కదా. ఇప్పుడున్న టెక్నాలజీస్ చేంజెస్ రాలేదు సార్. ఇది కట్టింది 1985. అప్పుడు కట్టిన టెక్నాలజీ సివిల్ ఇంజనీరింగ్ లో చేంజెస్ రాలేదు సార్. ఇదే టెక్నాలజీ అది కూడా. ఇది 2014లో కట్టింది. ఇదే టెక్నాలజీ ఉంది సార్. ఇంతకన్నా పెద్ద టెక్నాలజీ అట్లా కాదు, అన్ని కంట్రీల్లో ఇదే వాడతారు వాటర్. ఇదే సిస్టమ్. ఓకే, ఇప్పుడు తిరుగుతుంది. తిరిగితే ఇప్పుడు అక్కడ వస్తుందా మనకి? అక్కడ అంటే ఇది తిరిగిన తర్వాత అక్కడికి వెళ్తాం సార్. మన రెడ్డి పని వేసుకున్నట్టు ఆ బ్రిడ్జ్ దగ్గర చేపలు ఉంది సార్. ఇక్కడ నుంచి కింద ఇటు ఒక పైప్ ఏమో వచ్చి దీన్ని కనెక్ట్ అవుతుంది సార్, సెంట్రల్ షాప్. ఒక పైప్ ఏమో అవుట్లెట్ అక్కడికి వెళ్తుంది సార్. వెళ్ళినప్పుడు అక్కడ వాల్ ఓపెన్ చేస్తే ఈ నీళ్లు అక్కడ పైకి బురద పైకి లేస్తుంది సార్. ఇప్పుడు ఇది అది అంతా తుప్పు పట్టిపోయి అది అయిపోతే రేపు తిరగకపోతే ఇది పని చేయనట్టేగా. ఇది
ఏ రోజుకి ఆ రోజు వేయకపోతే ఇబ్బంది సార్. ప్రతిరోజు దీన్ని cover మార్నింగ్ చేయాలి. 2 hours ఈవినింగ్ 2 hours చేస్తానే ఉంటాం ఇది సార్. వెళ్తుందా మరి? వెళ్తుంది సార్ స్లో అది 3 HP మోటార్ సార్ మనకి. అవును, ఇప్పుడు అంతా వీటన్నిటికీ పక్కన ఫంగస్ అదంతా వచ్చింది, అదేం కదా? ఆ బ్లీచింగ్ ఈ ఫంగస్ తినేస్తుంది సార్. ఆ? ఆ బ్లీచింగ్ కలుపుతున్నాం కదా సార్. ఆ, ఆ బ్లీచింగ్ తప్పకి ఇక్కడ ఫంగస్ ఉండదు సార్, తినేస్తుంది. అదంతా ఉంది కదమ్మా. ఇది జస్ట్ పురుగు సార్. అంటే ఇలా అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవాలి సార్. మరి ఎందుకు చేయట్లేదు అవి? అని ఇప్పుడు దిగుతారు సార్ ఇప్పుడు. ఆహా, అట్లా కాదమ్మా, ఎవరు క్లీన్ చేయాల్సిన వాళ్ళు ఎవరిది? ఇట్రా ఇట్రా నువ్వు ఇట్రా, ఒకళ్ళు రమ్మను రమ్మను. అంటే మెయింటైన్ వాళ్ళు ఊరకు అక్కడ ఉంటున్నట్టు. ఇక్కడ ఎవరు దీని సూపర్వైజర్ ఎవరు? దీనికి ఒక ఏఈ ఉంటుంది సార్. ఎవరైనా ఏ అంటే ఎట్లమ్మా ఇప్పుడు అదంతా ఎంత ఈ ఫంగస్ అంతా ఎందుకు క్లీన్ చేయలేదు? యాక్చువల్లీ మనం రెగ్యులర్ క్లీన్ చేస్తానే ఉంటాం సార్. ఎవ్రీ 2 days క్లీన్ చేసినా కానీ అంతే ఫామ్ అవుతాం. 2 days కదా ఎట్లా ఫామ్ అవుద్ది? నువ్వు నాకు చెప్తా, 2 days కదా ఫామ్ అవుతా? ఒక మాట చెప్తాను, అంటే బేసిక్ గా సార్ మీకు యాక్సెస్ లేదని చెప్పి మీరు అసలు దాంట్లోకి వెళ్ళే యాక్సెస్ లేదు. మీరు అంత రిస్క్ తీసుకోలేదు సార్. అంటే ఇప్పుడు ఇది యాక్సెసిబుల్ కాదు సార్. ఏఈ గారు చెప్పినా చెప్పకపోయినా ఇట్ ఈస్ నాట్ యాక్సెసిబుల్. ఎవడు వెళ్ళి అక్కడ చేయగలిగింది. మరి ఎట్లా దానికి సొల్యూషన్ ఏంటి? వేరే ఎక్కడ అంతా ఉంది కదా, చుట్టూ అంతా ఫంగస్ కదా. పైన టాప్ ఆ 10 సెంటీమీటర్లే ఉంటుంది సార్. మళ్ళీ ఎప్పుడు వాటర్ 365 days ఈక్వల్ లెవెల్ మెయింటైన్ సార్. కింద ఉండదు సార్ ఫంగస్. కరెక్టేనమ్మా, కానీ మనం శుద్ధి చేసేది కదా ఇది. చేసుకోవాలి సార్. మనందరం తాగేది ఇదే కదా. మీ ఇంట్లో ఇది తాగరా మినరల్ వాటర్? ఇయేనా మరి? మరి సరే బ్లీచింగ్ వాటర్ బ్లీచింగ్ అలాగా దాని సొల్యూషన్ చెప్పు. ఇది ఎట్లా కాదు, నాకు అసలు ఇది నాకు మైండ్ లో లేక నేను దొరికి రివ్యూ చేయాలి. నేను ఇవాళ వచ్చాను కాబట్టి నేను మళ్ళీ వస్తా. మళ్ళీ దాన్ని ఎట్లా ఫిక్స్ చేయటం చెప్పు, దాని మార్గం ఏంటి? ఇట్లా ఇవన్నీ 1 by 1 దీన్ని సిస్టమేటిక్ గా క్లీన్ చేయాలి కదా. రెగ్యులర్ గా షట్ డౌన్ పీరియడ్ కూడా మంత్లీ ఒకసారి రిపేర్స్ కోసం మంత్లీ మొత్తం అంతా ఒకసారి క్లీన్ చేయించాం. మంత్లీ ఒకసారి షట్ డౌన్ చేపించి వాటర్ వేస్తారు మంత్లీ. మరి అప్పుడు చేయొచ్చు కదా. అప్పుడు ఆల్టర్నేటివ్ ఆ రెండింటిని ఫంక్షన్ లో పెట్టి దీన్ని షట్ డౌన్ ఇచ్చుకొని, అంటే ఒక ప్లాంట్ 1 by 1 ప్లాంట్ ఇచ్చుకొని వీళ్ళు మంత్లీ ఒకసారి క్లీన్ చేయాలి. ఏమ్మా ఎందుకు క్లీన్ చేయాలి అంతా? ఇట్లా ఫంగస్ అంతా అదంతా ఏది అదంతా ఫంగస్ అదంతా? నువ్వు నెలకోసారి ఏమన్నా క్లీన్ చేసావా? చేస్తే అట్లా ఎందుకు ఉంటుంది? అదంతా ఎందుకు ఉంటుంది చెప్పు. నువ్వు మా నెలకోసారి క్లీన్ చేస్తే ఎందుకు ఉంటుంది అట్లా? ఎంతమంది మొత్తం ఎంతమంది జనాభా ఉన్నారు గుంటూరు టౌన్ లో? ఎంతమంది ఉన్నారు సుమారుగా? 10 లక్షల మంది జనాభా తాగే నీళ్ళు ఇవి. మీ 40 మంది చేసే పనులతోటి 10 లక్షల మందికి ఎఫెక్ట్ అవుద్ది, అవునా? నువ్వు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ జాబ్ తీసుకున్నావు, అవునా? కనీసం నెలకోసారి షట్ డౌన్ చేసి అది క్లీన్ చేయించడానికి ఏంటి అంత ఇబ్బంది? ఏంటి వర్క్ ఏమైనా ఎక్కువ ఉందా మీకు? అది ఫ్లడ్ సంవత్సరానికి ఎన్నిసార్లు వస్తుంది చెప్పు? నువ్వు మిగిలిన టైంలో కరెక్ట్ గా కనుక ఎన్ని చేస్తే ఫ్లడ్ వచ్చినప్పుడు ఆ పని చేసుకోవడానికి సంబంధం లేదు కదా. అది ఒక్క రోజులో వచ్చేది కాదు కదా. నేను డాక్టర్ని, అది నెలలు ఎన్ని చేయకపోవటం వల్ల ఎంత ఫంగస్ అయింది. ఒక్క రోజులో వచ్చింది కాదు. అవును, ఇప్పుడు నెలకు ఒక రోజు ఒక 5-6 గంటలు ఒక రోజు షట్ డౌన్ చేయది. షట్ డౌన్ చేసి అన్ని క్లీన్ చేసుకోండి. ఇవన్నీ క్లీన్ చేయాలి. నేను మళ్ళీ వస్తాను. మళ్ళీ ఇది రెగ్యులర్ గా నేను మీకు ప్రొసీజర్ చెప్తా. మీరు అన్ని అక్కడ క్లీన్ చేయకపోతే 10 లక్షల మంది తాగే నీళ్ళలో ఈ విధంగా పెడితే ఎట్లా? నువ్వు చూడ, నువ్వేం చేస్తున్నా? నువ్వు బిజీ ఉందా వర్క్? మరి పర్లేదు. ఓకే, పట్టుకోండి చేది అట్లే. ఒక నిమిషం ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలా? ఏనంటే వెళ్ళిపోతే ఎట్లా?
ఎక్స్ప్లెయిన్ చేయాలా ఫిల్టర్ ఎట్లా పనిచేస్తుంది ఏది ఎస్సీ గారును ఆయన నాలెడ్జ్ ఉన్న ఆయన ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు అక్కడి నుంచి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి నాకు. మీరు రండి, మీరు ఉండండి, వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది సెంట్రల్ ఛానల్ సార్, సెంట్రల్ లోకి వస్తుంది. వీళ్ళకి ఎప్పుడైతే వీళ్ళు అక్కడ బ్లాక్ టేబుల్ రాసుకుంటారు సార్, ఈ బెడ్ ఈ డ్యూటీకి వచ్చిన వాళ్ళు ఇతను ఈ బెడ్ ఈ టైంలో కడగాలి, వీళ్ళు షిఫ్ట్ డ్యూటీలో ఇందులో నలుగురు ఉంటే ఆ నలుగురు ఇతను కడగాలి అని ఉంటుంది. తగ్గితే అక్కడికి మనం ఈ క్లియర్ వాటర్ తగ్గిపోతే అక్కడ మన పంప్ సెట్స్ నీళ్ళు అందవు సార్. ఈ నీళ్ళని ఇది ఆల్మోస్ట్ డౌన్ సార్, గుంటూరు మొత్తం ఈ నీళ్ళు క్లియర్ వాటర్ మొత్తం ఆ సంప్ లోకి వెళ్తాయి సార్. దీనికా ఈ సంప్ సార్ ఎదురు ఆ సంప్ డోమ్ ఉంది కదా సార్, బయట డోమ్ లోకి వెళ్తాయి సార్. అక్కడ వాళ్ళకి మోటార్ ఉంది సార్, ఆ మోటార్లకి నీళ్లు అందవు సార్. ఇది కానీ దిగకపోతే నీళ్లు అందవు. ఆటోమేటిక్ గా ఇది ఫండమెంటల్ ఎవరైనా చేస్తారు సార్. కొద్దిగా ల్యాబ్ ఇన్ఛార్జ్ ఇక్కడ వర్క్ చేసి ఇన్హౌస్ ల్యాబొరేటరీ. అవునా? జాగ్రత్త అమ్మా. చాలు ఏది ఒకసారి చేయమ్మా, టెస్ట్ అవునా? పర్ఫెక్ట్ గా పని చేస్తుందా ఇదంతా? ఇక్కడ వరకు ఇబ్బంది ఇంకెక్కడ నుంచి కావాల్సిన కంటామినేషన్ అంతా చెప్తాను. నెక్స్ట్ ఇక్కడ ప్రాబ్లం అంతా నెక్స్ట్ ఉందా? క్లోరిన్ కలుస్తుంది సార్. కలర్ యొక్క దాన్ని 2.5 3pm ఉంటుంది సార్. ఇప్పుడు ఇదేంటిది, గుడ్ అన్నట్ట బ్యాడా? ఎల్లో కలర్ ఉందంటే ఉన్నట్లే సార్. ఇది గేజింగ్ ఇది కరెక్టా? రంగు వస్తేనే కరెక్ట్, కాకపోతే క్లోరిన్ వేయనట్టు. ఓటీ లిక్విడ్ 2 డ్రాప్స్ వేస్తే రంగు వస్తుంది. క్లోరిన్ వేసి జరిగి ఉంటే అందుకని కలర్ రాదు. ఇది కూడా ఇంకా ఎక్కువ ఉండకూడదు సార్, ఎక్కువ ఉంటే మన ఇండస్ట్రీ. ఓకే, బ్యాలెన్స్. ఓకే, ఇప్పుడు దీని మీద కవర్ అయ్యింది ఇదే. ఇది తప్ప ఇంకెక్కడ హోల్ ఉండదు సార్, ఎందుకంటే మిగిలిన 90 బెండ్లు ఉంటాయి సార్. అవును, ఇలాంటిది ఉంటుంది ఏంటి? ఇదేనా దీని యాక్చువల్ కవర్? వేరేది ల్యాక్ ఇది వీడిది ఉంటుంది సార్. మరి పెట్టకపోతే అంతా మీకు ఫంగస్ వస్తుంది కదా, క్లోజ్ ఓపెన్ చేసి పెడితే లోపల. ఎందుకు కవర్ ఎందుకు లేకపోయింది? కవర్ ఇది ఎంత ఖర్చు అవుతుందమ్మా?